కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే గ్లామర్ బ్యూటీ జ్యోతి గారు. మీకు గుర్తుందా మనం కబడ్డీ చేసాం? అమ్మో, జ్యోతక్క కబడ్డీ అనుకుంటూ వచ్చిందంటే పక్క కోట్లో ఉన్నవాడు ఎగిరెగిరి పారిపోవడమే. ఎందుకక్క నీ ఫేస్ లో విలనిజం ఉంటదా లేకపోతే నువ్వు రఫ్ అండ్ డఫా ఏంటి? బయటికి నేను అట్లా రఫ్ కనిపిస్తానంటే సిచ్యువేషన్స్ మేడ్ మీ లైక్ దాట్, లైక్ యూనో. ఈ అందాన్ని కాపాడుకోవడం కోసం పొగర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. లేదు, పొగరుగా లేకపోతే ఎవడు పడితే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, అందుకని ఉండాలి. మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధించారా ఈ ఫీల్డ్ లో? హైదరాబాద్ వచ్చింది నేను హీరోయిన్ అవుదామని, నేను హీరోయిన్ అవ్వాలి అంతే, లేకపోతే నేను ఇంకేం చేయకూడదని. కట్ చేస్తే నాకు పెళ్ళం ఊరలతో వచ్చింది అనమాట. అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా రిమైనింగ్ యూనో బాడీ స్కిన్ షో ఐ కెనాట్ డూ. ఇప్పటికీ అలా అడుగుతున్నారు. ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు, ఐటమ్ సాంగ్స్ అడుగుతున్నారు. కొన్ని రోజులు మీరు మా అందరికి దూరంగా కనిపించలేదు, ఎందుకు? అప్పుడు అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను. దట్స్ మై రాంగ్ స్టెప్ ఇన్ ఫ్యాక్ట్. ఆ టైంలో మీరు పెళ్లి అనే డిసిషన్ తీసుకోవడం అది కరెక్టే అనిపించిందా మీకు? అప్పటికి నేను ఒక అబ్బాయికి లవ్ చేశాను. వాడు ఎప్పుడైతే డిచ్ చేశాడో, ఆ డిచ్ చేసినందుకు కోపంతో నేను వెళ్ళి ఇంకో అబ్బాయి నన్ను ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేసుకున్నాను వెంటనే. సో దట్ ఈస్ వేర్ లైక్ యూనో ఐ టుక్ ఎ ఫూలిష్ డెసిషన్ అన్నమాట. ఇంత స్ట్రగుల్ ఉంటుందా, ఇంత యూనో ఇంత పెయిన్ ఉంటుందా లైఫ్ అంటే అని అప్పుడు నాకు తెలిసింది. ఓ మై గాడ్, లైఫ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అమ్మాయిలు చెప్పేది ఏంటంటే ప్లీజ్ పెళ్ళైన వాడి జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. అంతకన్నా ట్రామా బాండింగ్ ఇంకొకటి ఉండదు. అదొక వర్స్ట్ బాండింగ్. Out of it, I got something really interesting, that is my son. వాట్సాప్ లో బ్లూ టిక్స్ ఆపేసి ఆన్లైన్ లో లేనట్టు పెట్టుకుంటూ ఉంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వీపీకత్వం అంటారు దాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇలా పొలిటీషియన్ గా చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? హీఈస్ అ లీడర్. ఓ మై గాడ్, ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ కానీ రియల్లీ అప్రిషియేటెడ్. I really love Pawan Kalyan garu. He is one of my favorite star. మీరు ఒక రోజు సీఎం అయితే ఏం చేంజ్ చేయాలి అనుకుంటారు? Say no to drugs completely, permanently. అంటే ఎప్పుడైనా దానివల్ల మీరు ఏదైనా ఫేస్ చేసింది ఉందా? అసలు మీ బ్రాండ్ ఏంటి? మీరు ఏం తాగుతూ ఉంటారు? ఫైర్ బ్రాండ్. మీరు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారా? అది నేను ఒకళ్ళ కార్లో వెళ్ళా. హీ వాజ్ కంప్లీట్లీ డ్రంక్. సో హీ వాజ్ లైక్ ట్రైంగ్ టు షో ఆఫ్ నా ముందు. నేను నా అన్నవాడు పట్టుకుంటాడు, నన్ను ఇచ్చేస్తాడని చెప్పేసి. అయితే నేను పక్కన కూర్చున్నా. హీ వాజ్ డ్రైవింగ్ ఇన్ హిస్ కార్. దెన్ పోలీసులు ఆపారు. పక్కడు పెద్ద పోటుగాళ్ళదు, పెద్ద బిల్డప్లు తొబ్బి కూర్చొని నాకేమో ఏం చేయడు ఓ పెద్ద తోపుని తురుముడు అన్నాడు. తోలు తీరింది. హైలైట్ ఏంటంటే వాడు మాట్లాడుతుంటే నేను దిగేసి ఆడు పక్కన చూస్తే నేను లేదు. అక్క మీరు చాలా బాగా పాడతారని విన్నాను. నిశిలో సశిలా నిన్నే చూసాక ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేదులే, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? టు ఆల్ మై లాస్ట్ ట్రైస్. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.